ఈ కామక్రోధాలనేవి ఇంత ప్రబలంగా చివరికి పెళ్ళైన వాళ్ళను కూడా, పెళ్ళయింది అయినా వెరుచూపులు మానడు, పెళ్ళయింది మా తల్లిదండ్రులు బలవంతంగా చేశారు నాకు ఈ నచ్చలేదు అని మళ్ళీ ఎవరో పాత ప్రియుడికి ఫోన్లు ఇక్కడ మాట్లాడడానికే అసహ్యంగా ఉంది. మొత్తం జరుగుతున్న వ్యవహారాలు ఎలా ఉన్నాయండి. చివరికి ప్రియుడితో కలవడం భర్తను చంపేయడం, ప్రియురాలతో కలవడం భార్యను చంపేయడం, ఇద్దరు కలిసి పిల్లలకు అన్యాయం చేయడం, వీటన్నిటికీ మూలం కామం. కామం కామం దేశాన్ని నాశనం చేస్తున్నది కామం. అది తీరకపోతే కామం క్రోధం. ఇప్పుడు కామం విపరీతమైతే మోహమైంది, క్రోధం కోపం వస్తుంది, ఎవరికైనా వస్తుంది. అది ఎక్కడో ఓ దశలో ఆగాలి. అది కేవలం లోకం బాగుపడడం గురించి. నేను కోప్పడుతూ కళ్ళు ఎర్రగా చేసుకుని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయండి. ఎవరి మీద నాకేముంటుందండి, లోకం బాగుపడాలని తప్ప. అది ఇంకాస్త ఎర్రబడ్డాయని కూడా నాకు ప్రమాదం అండి. అదే మించకపోవడం, అది మళ్ళీ మదం. నేను చెబితే వినరా, అదే అవసరం ఏం లేదండి, వినాలని ఏం లేదండి. మీరు ఎవరు వింటున్నారా నాకేం తెలుసమ్మా, నా ఎదురుగా ఉన్నది కేవలం కెమెరా. కానీ ఈ ఒక్క చిన్న గొట్టం ద్వారా ప్రపంచాన్ని మార్చే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు. చాలా సంతోషం. మార్పు ఎప్పుడు మనిషిలో తనంత తాను ఆలోచించుకుంటూ వస్తుంది, మేము చెబితే రాదు. కానీ ఆ తనంత తాను ఆలోచించడానికి అవసరమైన ఆలోచనని మేము కలిగించగలం. అది ఈ ప్రయత్నం. లేకపోతే భక్తి ధ్యానం చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఇదేందుకు. కానీ ఎక్కడ లోకం చెడిపోతుంది. ఇంత శివానంద లహరి, ఇంత సౌందర్య లహరి, ఇంత శంకరాచార్య, ఇంత రామకృష్ణ పరమహంస, ఇంత వివేకానందులు, ఇంత ఇతర సిద్ధాంతకర్తలు, గౌతమ బుద్ధుడు, మహానుభావుడు, గాంధీ, అంబేద్కర్, ఎవ్వరి సిద్ధాంతాలు ఈ ప్రపంచంలో మనుషులను మార్చలేకపోతున్నాయి. అందరినీ ఆరాధిస్తున్నాం కానీ మనం ఆచరించట్లా. పైగా వాళ్ళ పేరు మీద కొట్టేసుకుంటున్నాం, వారు గొప్ప వీరు గొప్ప అని. ఎవరు గొప్ప అయితే ఏముంది ఆచరించినప్పుడు. కామం పెరిగితే మోహం అవుతుంది, క్రోధం పెరిగితేనే మదం అవుతుంది, గర్వం వస్తుంది. దుర్యోధనుడు మైసభలో ఉన్నప్పుడు ఏమన్నాడు, ముందు ఏదో కింద పడ్డాడు, ఎవరో నవ్వారని కోపం వచ్చింది. అది మదం స్థాయికి ఎప్పుడు వెళ్ళింది, తీవ్ర వైశ్వానర జ్వాల. ఎందుకు వచ్చింది అది? మదం, గర్వం. నవఖండ భూమండలాది వమ్మగుట తట ఘటిత మణిగణ నిరంతర నీజారి నీరాజిత నిజపాద పంకేరుకుండనే అని వేసేసాడు. దానివల్ల మదం వచ్చింది. నీళ్ళేవో తగిలి జారిపడితే ఇంత గొడవ ఎందుకండి, ఇంత డైలాగ్ ఎందుకండి? ఇదే మదం అంటే. క్రోధం మదంగా మారింది. ఇక అక్కడి నుంచి ఎంతవరకు వెళ్ళింది? మైసభ, మాయజోదం, వస్త్రాపహరణం వరకు వెళ్ళింది, చివరికి మహాయుద్ధం వరకు వెళ్ళింది. వీడి మదం కారణంగా, వీడి క్రోధం కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఎందుకంటే వాడు రాజు అవడం దేశానికి కర్మ. ఒక వ్యక్తి అయితే వాడు కుటుంబమో పోతారు, రాజు అయ్యాడు వాడు. అంచేది ఈ మాత్సర్యం మోహాలకు మూడోది ఉంచండి, లోభం అన్నారు. కామం, క్రోధం, లోభం. లోభం అంటే స్వార్థం. నాకు కావాలంటే పర్వాలేదండి, నాకే కావాలి, అది సమస్య. వాడు నాకే కావాలి, నాకే చెందాలి. నేను అమ్మాయి, ఆ అమ్మాయి నన్ను ప్రేమించకపోతే ఇంకెవరికీ చెందకుండా చేస్తా. ఇది బలవంత ప్రేమలు కూడా తయారయ్యాయి. పోనీ ఏదో అన్నావు వద్దరు ఊరుకోవాలి, ఇంకా మాట్లాడకూడదు. ఇంకా అబ్బే వెంటబడి అంటే వెంటనే అహం వచ్చేస్తుంది. నన్ను కాదంటావా, ఇంకెవరినైనా పొరపాటున అవునందంటే అంతే, అమ్మాయిని చంపేయవలసిందే. ఇదండి చదువు, మనం నేర్చుకునేది ఇదే. ఇవన్నీ విద్యార్థుల్లోనే జరుగుతున్నాయి, కాలేజీలోనే జరుగుతున్నాయి. కాలేజీలు పాఠశాలల కోసం ఉన్నాయా, ప్రేమ పాఠాల కోసం ఉన్నాయా? అసలు మనం అనుకునేది ప్రేమేనా? ప్రేమ అంటే అది కాదండి. ఒక మాటలో చెబుతా ప్రేమ గురించి. నీ సుఖమే నే కోరుకున్నా, నిన్ను వీడి అందుకే పోతున్నా. నీ సుఖమే నే కోరుకున్నా, నిన్ను వీడి అందుకే పోతున్నా. ఇది ప్రేమ. వాడు సుఖంగా ఉండాలని మనం కోరుకుంటే వాళ్ళని విడిచిపెట్టేయాలి మనం. అంతేగాని నన్ను ప్రేమిస్తావా లేదా అని నిర్బంధించడం, ప్రేమించాకేమో మోహించడం, ఇంక అక్కడి నుంచి ఎవరికేసి చూసినా అనుమానం, ఏం చేసినా అనుమానం. ఇంకా వాళ్ళే జీవితం అనుకోవడం, వాళ్ళ కోసం సమస్తం తెంచుకుందుకు సిద్ధపడ్డం. ఇక అక్కడి నుంచి మన జీవితాన్ని కష్టాల పాలు చేసుకోవడం, లేదు వాళ్ళ జీవితాన్ని కష్టాల పాలు చేయడం. ఇదా ప్రేమ? నిజమైన ప్రేమ అంటే అలా ఉంటుంది. మన అవతల వాళ్ళ సుఖం మనం నిజంగా ప్రేమిస్తే వాళ్ళ సుఖం కోరుకుంటాం. వాళ్ళకి వేరే జీవితం దొరికింది, వదిలేయి. ఎవరి ఇంట్లో ఇష్టం లేకపోయినా ఆ పెళ్లి యువతరం చేసుకుందుకు వీల్లేదు. నిర్ద్వంద్వంగా చెబుతున్నా, మొహమాట లేకుండా. మేజర్లు చేసుకోవచ్చండి, ఎవరు వద్దంటారండి? ఇవాళ చట్ట ప్రకారం చెప్పడానికి ఏం లేదు. కానీ 25 ఏళ్ళు పెంచిన బంధం కంటే ఈ బంధం ఎలా ఎక్కువైంది మిత్రమా? ఎవరికైనా మిత్రమా రుబ్బురోలు పత్రమా? కేవలం వ్యామోహం. అది స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా. కుటుంబాల మధ్యలో సంప్రదాయాలు ఉంటాయి. కయ్యానికైనా వియ్యానికైనా సమానమైన ఉజ్జి అన్నారు. కులం ఉంటుంది, మతం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఆచార సంప్రదాయాలు ఉంటాయి, వారసత్వం ఉంటుంది, జన్యువులు ఉంటాయి, సమస్తం ఉంటాయి. తల్లిదండ్రులు ఇవన్నీ ఆలోచిస్తారు. మనం ఏం ఆలోచిస్తాం? గుంటమొహం గురించి ఆలోచిస్తూ కూర్చుంటాం.
ఇక ఈ దుఃఖానికి ముగింపు ఉండదు. సెలవు.